సో, అక్కడ రాయి మీద మీకు కనిపిస్తున్న వైట్ డాట్స్ వచ్చేసి నా పోలార్ ప్యారట్స్ యొక్క ఎగ్స్. నేను ఈ ఎగ్స్ పెట్టిన 2 డేస్‌కి చూస్తే నాకైతే ఎగ్స్ కనిపించలేదు. సో, అసలేమైంది అన్నది మొత్తం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకైతే చూడండి. హే! అందరికీ నమస్కారం. సో, ఈరోజొచ్చేసి మనకి ప్రో మీల్ నుంచయితే ఒక పార్సెలొచ్చింది. సో, ఈ పార్సెల్‌లో వచ్చేసి మనకి మీల్ వార్మ్స్ వచ్చాయన్నమాట. మనం రెగ్యులర్‌గా పెంచిన మీల్ వార్మ్స్ కాకుండా మనం ఈసారి టైనీ మీల్ వార్మ్స్ తెప్పించాము. ఎందుకంటే టైనీ మీల్ వార్మ్స్ అయితే నేను డైరెక్ట్‌గా నా టారంటియోలా స్లింగ్స్‌కి వేసేయొచ్చు ఫీడ్ కింద. నార్మల్ మీల్ వార్మ్స్ నేను కట్ చేసుకొని వేసుకోవాల్సొస్తుందన్నమాట పీసెస్ కింద. సో, వాళ్ళు ఒక ప్లాస్టిక్ టాంగ్ కూడా పంపించారు దాంతో పాటు. అండ్ ఏదో ప్లాంట్ గ్రోత్ అంట. ఏదో పౌచ్ పంపించారు. సో, ఇదైతే ఒకసారి ప్లాంట్స్‌లో వేసి చూడాలి ఏమైనా తేడా ఉంటుందో. ఇంకా ఏవేవో పేపర్స్ అయితే పంపించారు. సో, అవన్నీ పక్కన పెడితే మెయిన్ మన మీల్ వార్మ్స్ దగ్గరికొచ్చేసరికి మనకైతే టైనీ మీల్ వార్మ్స్ ఆర్డర్ చేసాం కదా! సో, దాన్నైతే ఇలా నీట్‌గా ప్యాకింగ్ చేసైతే పంపించారు. సో, ఎక్కడ ప్యాకేజింగ్‌లో లీక్స్ అన్నవి ఏది లేదు. ఆ మీల్ వార్మ్స్ అయితే కొన్ని బయటకొచ్చేసాయన్నమాట. నేను ఓపెన్ చేస్తున్నప్పుడు. సో, అవి తీసి నేను నీట్‌గా వేసుకొని మన ప్రీవియస్ కల్చర్‌లో యాడ్ చేసుకున్నాను. మన ప్రీవియస్ కల్చర్‌లో ఉన్న మీల్ వార్మ్స్ ఏమయ్యాయంటే చాలా వరకు పెద్దవయిపోయాయి. కొన్ని చనిపోయాయి. కొన్ని బీటిల్స్ అయిపోయాయి. సో, ఇందాకలా మీకు చెప్పా కదా! మన పోలార్ ప్యారట్స్ అయితే ఎగ్స్ కనిపించలేదని. సో, ఏం లేదు. అది బేబీస్ అయితే అయిపోయాయి. మీకు ఆ రాక్ రాక్ కిందన కనిపిస్తాయి. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ నెక్స్ట్ వ్లాగ్స్‌లో చెప్తా. సరేనా? బాయ్.